బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉదయ నాగేశ్వర్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకున్నాను. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈ వీడియో తమ్నెయిల్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో మా అక్క ఎంగేజ్మెంట్ వీడియో చూసేద్దాం రండి. మొత్తం వీడియో అంతా చేస్తా కదా, మొన్న నాకు చెప్పలేదు. ఇంకో నేను చెప్పేసి మీ నెంబర్ కూడా తీసుకుంటాను. అదైతే మనం చెప్పేస్తాం కదా యూట్యూబ్ ఛానల్కి. చెప్పరా ఇటా నేను నవ్వుతూనే ఉండరా, నవ్వితే చాలా బాగున్నావు. నవ్వమని నవ్వదు, నవ్వాలి అలాగా కోపం పెడుతుంది ఫేస్. బాగుంటుంది ఫేస్. బాబు 2 నిమ్మకాయలు వేసుకున్న పర్లే. ఫోటో కాదు, పువ్వులు పెడతారా? ఇంకా పెట్టిస్తాం. అవి పెట్టారా? కావాలని తర్వాత ఎట్టుకొచ్చులే. టైంలో కొంచెం పెట్టేసి మళ్ళీ తీసేయండి. అక్క బావ ఫిదా. ఇన్స్టా కూడా ఉంది రానా? ఉందండి. అయిపోయిందండి. 2 నిమిషాలు అయిపోయిందమ్మా. నన్ను జడేసి నువ్వు బాలమ్మా షూట్ ఆపండి. షూటర్ అండి, షూటర్ నాలానే మంచి. పవను అదే వాటర్ రాలేదు చూడమ్మ ఒకసారి అక్కడ. అదే మర్చిపోయా. ఓకే ఓకే. పాపడి చేను ఎక్కడుంది? అక్కడా లైట్స్ తేలేదు వాళ్ళమ్మ. బాగానే వదిలి సరిపోతున్నావు. మ్యాచింగ్ దాంట్లో చేసుకున్నాను. ఇక్కడ మీద ఉంది పిన్ పెడతాను. ఇంట్రా కింద ఒక్కడమే. ఏ పిన్? ఎన్నర్ రాకుండా కాకపోతే ఎప్పుడు లైట్ బయట వాడనా? ఇవి పట్టుకో. సో నేనైతే వీళ్ళ మేకవర్ చేసేసుకొని నేనైతే స్టార్ట్ అయిపోయాను. సో నా పక్కన మా పెద్దమ్మ కూర్చుంది. అండ్ ఇలా అయితే నేను ఉన్నాను అనమాట. గర్ల్స్ చూసారా, బాగుంది కదా. సో నేనైతే చాలా లేట్ అయిపోయాను అనమాట. లాక్స్ అవి వేసుకొని నేనే లాస్ట్ అయిపోయాను. అందరూ అయితే వెళ్ళిపోయాను మా అక్కని తీసుకొని. సో ఫ్రెండ్ మా పెద్దనాన్న ఉన్నారు. అండ్ డ్రైవింగ్లో ఉండే వాళ్ళు అయితే మా బావగారి వాళ్ళ ఫ్రెండ్ ఎవరు నాకు అంతగా ఐడియా లేదు. సో మా ఇంటి దగ్గర నుంచి ఫంక్షన్ హాల్కి 1 to 1.5 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ డిస్టెన్స్కి అయితే మేము రీచ్ అవ్వాలి కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. అతను కూడా డ్రైవింగ్ స్పీడ్గానే చేస్తున్నారు. మేమే లాస్ట్ కాబట్టి చూడాలి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది ఇంట్లో ఫంక్షన్స్కి వాటికి వెళ్ళాలి త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి. నాకు కూడా అదే ఎక్సైట్మెంట్తో నేను ఈగర్లీ వెయిటింగ్ అనమాట. మా అక్క ఎంగేజ్మెంట్ హౌ ఇట్ విల్ బీ అని చెప్పేసి. సో నేనైతే దగ్గరలోకి వచ్చేసాము మేము. చూడాలి ఇంకా మా అక్కని ఎలా ఉంది ఏంటి అక్కడ మొత్తం జనాలు. ఎక్సైటెడ్గా ఉన్నాను, సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను. సో వచ్చేసాం. మా మా కార్ అక్కడ ఉంది చూడండి. నేనైతే దిగిపోతాను. సో ఇలా అయితే మా అక్క దగ్గరికి వచ్చేసాను. నేను
కర్ల్స్ అనేవి నచ్చలేదు మా మమ్మీకి. సో అందుకని చెప్పేసి మా అక్క మళ్ళీ మేక్ ఓవర్ చేస్తుంది. సో నా కర్ల్స్ అనేవి రోల్ చేసేసి అలా మళ్ళీ స్టైల్ చేసింది అనమాట. నాకైతే పాపడ్ చైన్ లేదు. నాకేంటంటే ఫ్రంట్ హెయిర్ ఉంది కదా, సో అక్కడ పాపడ్ తీసిన దగ్గర పౌడర్ అనేది ఎక్కువ వేసేసారు కంగారులో. దానివల్ల ఫేస్ కూడా కొంచెం బ్లాక్ అయినట్టు అనిపించింది అనమాట. సో దానివల్ల మా అక్క కొంచెం తుడుస్తుంది అనమాట. సో మళ్ళీ మేకప్ వేద్దామని చూస్తుంది. నేనైతే చూడండి ఫేస్ ఎలా పెట్టేసాను డల్గా. నాకు అసలే లేట్ అయ్యాను. ఇంకా నా డ్రెస్ నాకు స్టిచ్చింగ్ అది సరిగ్గా చేయలేదు. ఇంకా అన్నిటికి చాలా చిరాకుగా ఉన్నాను. సో బొట్టు కోసం అంటున్నాను అనమాట, కింద బాగాలేదేమో మీద పెడదామా అని చెప్పేసి. అండ్ ఫుల్ స్వెట్టింగ్ అనమాట. పౌడర్ చూడండి చాలా ఎక్కువ అంటిపోతుంది, అంతలా ఉంది పౌడర్. ఆ బ్లాక్ పౌడర్ అనమాట. ఎందుకంటే నాకు వచ్చేసి హెయిర్ రెడ్డిష్గా ఉంటుంది, రెడ్ అండ్ బ్రౌనిష్ షేడ్లో ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు అయితే బ్లాక్ పౌడర్ ఏదో వేసారు. బట్ నా ఫేస్ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యింది కొంచెం ఆ కంగారులో. బట్ మేకప్ అనేది అంత బాగానే ఉంది, ఆల్ గుడ్. కొంచెం టచ్అప్ చేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది అని చెప్పేసి చేసుకుంటున్నాం అనమాట మా అక్క నేను. అంతే. ఇంకా మా అక్కకి కొంచెం బొగ్గు చుక్క పెడుతున్నాను నేను. సో మా అక్క కూడా లైట్గా టచ్అప్ చేద్దామని చెప్పేసి నేనైతే టచ్అప్ చేసినాను. అండ్ నాకు కూడా మా అక్క చేసింది ఇది అనమాట, సిస్టర్ గోల్స్. వెన్ ఎవర్ యూ డోంట్ హ్యావ్ బ్రదర్, సిస్టర్ ఉంటే సరిపోతుంది. సిస్టర్ అనేది ఒక వైబ్, అందరికీ దొరకదు. సిస్టర్ ఉన్న వాళ్ళే ఫీల్ అవుతారు హ్యాపీగా. నాకైతే నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు ఒక మదర్ టైప్ సిస్టర్ వచ్చి అంత బాండ్తో ఉన్నందుకు నాకైతే ఒక హెవెన్ అనమాట. మా అక్క ఒక ఇదిగా కోపం చూపించిన ఎంతైనా అక్కే కాబట్టి. సో మా మమ్మీ తర్వాత మా అక్కే అనమాట. సో నాకు అంత బాండ్ ఉంది. సో మా అక్క చూడండి ఒక మదర్ లాగా నాకైతే ట్రీట్ చేస్తుంది ఎప్పుడు కూడా. సో అరిచిన గొడవ పడినా ఏమైనా దాన్ని సెకండరీ. బట్ ఇలాంటి విషయంలో వచ్చినప్పుడు మాత్రం సిస్టర్ ఆల్వేస్ కేర్ అండ్ సిస్టర్ ఆల్వేస్ మేటర్స్ టు మీ. తను ఇచ్చే లవ్, ఎఫెక్షన్ అవన్నీ వేరే లెవెల్ అనమాట నాకైతే. సో నాకు కూడా అంతే మా అక్క అంటే ప్రాణం. సో పెద్ద పెద్ద మాటలని అనేస్తున్నాను అనుకోకండి. సో నా హార్ట్లో నుంచి వస్తున్న మాటలే. ఇంకా మా అక్క నేను అయితే అలాగా టచ్అప్ చేసుకుంటున్నాము రూమ్లో. నేను వచ్చేసరికి లైట్గా ఏదో పూజ ఏదో అవుతుంది అనుకున్నాను. సో అప్పటికి పూజ ఏదో అయ్యింది, మళ్ళీ వచ్చారనమాట. వచ్చిన తర్వాత ఇలా మా అక్క టచ్అప్ చేసుకుంటుంది. సో మమ్మీ కూడా వచ్చారు రూమ్లోకి. అండ్ మా అక్క నేను అయితే టచ్అప్ చేసుకున్నాం కదా. వీడియో ఏంటి ఇలా ఫ్యాన్ ఒక బ్యాగ్ అది వస్తుంది అనుకోకండి. నేను ఏంటంటే షూట్ చేయడానికి ఎవరు లేరని చెప్పేసి మొబైల్ అనేది బెడ్ మీద పెట్టేసి వదిలేసాను అనమాట. సో పక్కన ఉన్నాం మేము, టచ్అప్ అవుతున్నాం కాబట్టి. సో బెడ్ మీద పెట్టేసాను, షూట్ చేయడానికి ఎవరు లేరు. దానివల్ల జస్ట్ ఫర్ 2 minutes అనమాట వీడియో అనేది అలా స్క్రోల్ అయిపోతూ ఉంది. అందుకని చెప్పేసి మేము వీడియోలో కనిపించట్లేదు. ఇంకా ఏం చెప్పాలి. సో చూడండి మమ్మీ వీడియో తీసుకుంటుంది. సో ఫోన్ అనేది మా మమ్మీ తీసుకున్నాను మరి. చూడండి మమ్మీ ఎంత బాగుంది, క్యూట్గా అండ్ సూపర్గా ఉంది కదా మమ్మీ. మాకన్నా బాగుంది యాక్చువల్లీ. ఇది అనమాట నా కంప్లీట్ లుక్ అండ్ నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అండ్ నా జ్యువెలరీ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్, నా మేక్ ఓవర్ అన్నీ. మీరు ఏమైనా కావాలి అనుకుంటే నాకు డిఎం చేయండి, నేను చెప్తాను ప్రతిదీ. నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట. హెవీ జ్యువెలరీ అన్నారు బట్ నేను తీసుకోలేదు. చూడండి నేనైతే వీటితో వైప్ అవుతాను. వాళ్ళందరూ మా మాయ వాళ్ళ పిల్లలు. సో మా అత్త చూడండి ఫొటోస్ తీయమంది. యాక్చువల్లీ నేను వీడియో తీస్తున్నాను. మా అత్త
ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంది అనమాట పిల్ల వాళ్ళ అమ్మాయి. సో యాక్చువల్గా మా అత్తకు కూడా తెలియదు నేను వీడియో తీస్తున్నానని, ఫొటోస్ తీస్తున్నాను అనుకుంది. బట్ నేనైతే వీడియో తీసేసాను అనమాట. పోజెస్ చెప్పమంటుంది, నాకు ఏం అంతగా తెలియట్లేదు అనమాట. సో ఇలా నించొని చెప్పాను. సో వాళ్ళ అబ్బాయి అయితే బెడ్ మీద దొండరేస్తున్నాడు. సో వీడు వచ్చేసి మా చిన్నమ్మాయి వాళ్ళ కొడుకు తేజ. సో ఒక్కొక్కరు అలా ఏం తిన్నారా? 8:05 మరి అవలేదా వాళ్ళు ఆ సమయానికి కుంకుమ కాపీ పొట్టు పెట్టి పసుపు కుంకుమ ఇచ్చేయాలి. ఉంది. ఏం తిన్నారా? అమ్మమ్మకి ఇచ్చా. అమ్మమ్మ మొత్తం కాయలు డాడీకి ఇచ్చారట. 8:05 అని ఉంది దాంట్లో. దాంట్లో 8:05 అని ఉంది. చోటు చూడు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యుడి ఇందిరా దంపతుల ప్రథమ పుత్రుడు చిరంజీవి ఏకైక పుత్రుడు శివనాగ సాయి కుమార్ను అనకాపల్లి జిల్లా భరణికుంట కాపరస్తులు చిరంజీవి నాగేశ్వరరావు సుజాత దంపతుల పుత్రిక చిరంజీవి లక్ష్మీ స్వాభావిక స్థాయినిచ్చి వివాహం జరుపుటకు పెద్దల సమక్షంలో నిశ్చయించిరిగాన ఈ వివాహ నిశ్చయ తాంబూలములు స్వీకరించుట జరిగినది. అది అప్పుడు నీకు ఆ పిల్లడికి మీ అమ్మాయి నుంచి వివాహం చేయాలి నిశ్చయం చేసుకున్నావు కాబట్టి అప్పుడు కొట్టు పెట్టాలి, అంతేగాని పెట్టి కొడతావు. పట్టుకోండి. శుభలగ్న సావధాన శుభముహూర్త సావధాన అలా పట్టుకోండి. లక్ష్మీనారాయణ సావధాన అగ్నిర్భవ శుచిర్భవ ఆదిత్యాయ అగ్నిర్భవ శుచిర్భవ ఆదిత్యాయ తేజో భవ బ్రహ్మాయ రాజర్భవ ధాన్యందరం శుభోపత్రలాభో సదస్మాయుః. శుభలగ్న సావధాన శుభముహూర్త సావధాన శ్రీ లక్ష్మీనారాయణ. ఇప్పుడు మీరు కలిసి ఆ పాపం కూడా ఇదేమా మీరు చెప్పండి. అనకాపల్లి జిల్లా పర్వాడ మండలం భరణికుంటాంస్తులు చిరంజీవి నాగేశ్వరరావు సుజాత దంపతులు పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నిఖిత సాయిని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గ్రామ కాపరస్తులు చిరంజీవి వీరరాఘవులు
ఇందిరా దంపతుల ఏకైక పుత్రుడు చిరంజీవి శివనాగ సాయి కుమార్ కి ఇచ్చి వివాహం చేయుటకు పెద్దల సమక్షంలో నిశ్చయించినగాన శుభముహూర్త సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ సావధాన శుభలగ్న సావధాన శుభముహూర్త సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ సావధాన ఆ పుష్ప వృక్ష వర్తమాన దేవాయాని పునార్మిష్యన్నో హే నిర్వాగస్మానో పటుష్యతైతు నాగేశ్వర చెప్పండి శ్రీ లక్ష్మీ నారాయణ సావధాన అగ్ని భవ సత్యుర్భవ ఆదిత్యాయ దేవో భవ బ్రహ్మాణి రాజుర్భవ హాయ్ అక్క ఫుల్ సింగిల్గా వేరే క్లాస్ చేయవలసింది. తీయలేదు ఇంకా వాళ్ళు తీస్తున్నారు వీడియోస్ తీయలేదు అనుకుంటా ఓన్లీ ఫొటోస్ అది కాదు అక్కకి సింగిల్గా అక్క ఏయ్ ఇది ఆల్ తీసిన చీర నారాయణ సావధాన లక్ష్మీ నారాయణ సావధాన यत्र जायते पुरुषोत्तमजं यज्ञं प्रदामि सर्वकार्यं सर्वदा सर्वकार्येषु नास्ति देशां मङ्गलं येषां कृष्णो भगवान् मङ्गलाय तनो हरिः ॐ देवं वक्तु देवास्तां विश्वरूपः असवमृतसाना मन्त्रेषु मुञ्जन्मुहान धैर्यवान् వీడియోగా చేస్తే సెలెక్ట్ చేసాం. ఆ చీరలో అది కాదు, అది కొట్టలేదట, అది వేరే తీసి చేసేది. శుభలగ్న సావధాన శుభముహూర్త సావధాన శ్రీ పక్కన పెట్టు.
కొంచెం అలా రండి, అలా రండి. ఓకే స్మైల్. ఓకే రెడీ. ఇలా చూడండి రెడీ. రామా हिरण्यगर्भस्तमस्तदाग्रे भूतस्य जागृते कासे सदादाग्रे धाम देव तस्मै देवाय अभिषाविदेव अग्निर्भवा सुचिर्भवा आदित्याय तेजो भव ब्रह्मादित्याय भव शानोपटं सहस्राभो संवत्सरं दीर्घमायुः अग्निर्भवा सुचिर्भवा आदित्याय तेजो भव ब्रह्माय वायुर्भव धान्यन्तरं सुमहोत्रनाभो संसंगमायो అమ్మా ఇద్దరు వేసండి. అలా పట్టుకున్నాం ఒకసారి. అవి వేసేస్తే చీర బాబు కంప్లీట్ మళ్ళీ చూడము మీరే చిన్న చేతులు బాగా చేయండి పైకి లేపాలి ముందుకే పెడితే బాగుంటుంది కదండి, ముందుకు పెడితేనే బాగుంటుంది కదా, చేతులు పైకి కన్నానా ఇలా అంటే మళ్ళీ ఏదో చూపించినట్టుగా ఉంటుంది కదా. ఈసారి ఓకే नारपस्यनो धनुर्वाकस्मानो पटुष्टुदयितु हिरण्यगर्भस्तमवसदाग्रे भूतस्य जाग्रे काशी सदादार्पुर्विन्धां देवं तस्मै देवाय अभिषाविदेम अग्निर्भवा सुचिर्भवा आदित्याय तेजो भव ब्रह्माय वायुर्भव धान्यन्तरं सुमोक्षरामो सकसहस्रं दीर्घमायुः शुभलग्नस्सावधानः सुमुहूर्तस्सावधानः श्रीलक्ष्मीनारायणस्सावधानः ముందు నుంచి నీకు వీడియో చేస్తాను, వీడియోలో పడతాను. దయే आदित्याय तेजो भव
సో ఈ పాప వచ్చేసి మా అక్క వాళ్ళ ఆడపడుచు కూతురు. సో చూడండి ఎంత క్యూట్గా పర్యటిస్తుందో. లేదు నాకు అలవాటే ఆ పౌడర్ వేయడం స్ప్రే చేస్తారు కదా థిక్గా అయిపోయింది. तस्मै देवाय अंशाभिदेवा भव सज्जिर्भव आदित्याय तेजो भव ब्रह्मायुरायुर्भव धान्यन्द्रं दीर्घमायुः श्री लक्ष्मी नारायण ओके स्माइल చేయాలి మంత్రం చిన్న నువ్వు
తీస్తుంది. శ్రీ లక్ష్మీ నారాయణ సావధాన ఇలా చేయగలిపించు. రాష్ట్రం ధారయుతం ద్రవం ఆకృష్ణేన ఋతుసోవర్తమానా నివేశ్యేన ఋతుమధ్యతి హర్ణయేన సవితా రాధేన దేవోయ తే భునాని పుష్యన్నో తే దుర్వాకస్మాన్ పటిష్ఠతైతు సావధానః శ్రీ లక్ష్మీ నారాయణ సావధానః. ఓకే బ్రో ఒకసారి ఆగా నా పేరెంట్స్ రమ్మన్నా హిరణ్యగర్భసమవసుదాగ్రే భూతసుజాగ్రే పాసి సుధాధార పృథివీం ధ్యాన్తే మాకస్మై దేవాయ అక్షత్రి శుభలగ్నస్సావధానః శుభముహూర్తస్సావధానః శ్రీ లక్ష్మీ నారాయణ సావధానః. సార్ దగ్గర సార్ మీరు కూడా సార్ దగ్గర సార్ డాడీ డాడీ కొంచెం జరగండి. గురుగారు దగ్గరండి అండి గురుగారు దగ్గరండి అలా కనెక్ట్ అక్కడ వేస్తారట కదా, నీదేనేట. అక్క నీ ఫ్రెండ్స్ ఏంటి ఇంక రాలేదు? అదే మరి నేను అవి చేస్తున్నాను. పల్లెల్లో చేయకుండా వెళ్ళిపోతారు. చూసిన
పూజ పెట్టి మన